నమస్కార్ ఫ్రెండ్స్. మన 30 వెల్‌నెస్ సీక్రెట్స్ 3 స్టెప్ అప్రోచ్ లైఫ్ వితౌట్ మెడిసిన్. మనం మెడిసిన్స్ లేకుండా ఎలా బతకాలి? ఒకవేళ మెడిసిన్స్ ఉంటే దాన్ని ఎలా వదిలించుకోవాలన్న దాని మీద మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. చూడండి, ఒక స్టూలు ఇట్లా 4 4 కాళ్ళున్నటువంటి స్టూలు స్టేబుల్‌గా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? స్టేబుల్‌గా అంటే ఒక 4 కాళ్ళు ఒకే హైట్ ఉండాల. అన్నీ గూడా ఒకే స్ట్రెంగ్త్‌లో ఉండాల. అప్పుడే కొంచెం స్ట్రాంగ్ ఉంటది. అదే గాకుండా ఈ మన చైర్ స్టూలొచ్చేసి ఒక ఈవెన్ ప్లేస్‌లో పెట్టాల. అదే గనుక ఎత్తు పల్లాలున్న దగ్గర పెట్టామనుకోండి, మంచి స్టూల్ అయినా గూడా మనం దాని మీద కూర్చొని పడిపోతాం. అవునా కాదా? అలాగనే మన హెల్త్ కూడా అన్నమాట. మన హెల్త్ కూడా ఇప్పుడు మంచి స్టూల్ ఉందనుకోండి, కరెక్ట్‌గా పెట్టారనుకోండి, దీని మీద కూర్చోవచ్చు, నిలబడొచ్చు, దీని మీద డాన్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, మనకి హెల్త్‌కి కూడా 4 కాళ్ళన్నమాట. ఏంటి 4 కాళ్ళు చూద్దాం. ఫస్టొచ్చేసి గట్ హెల్త్ అంటే ఏంటి? మనం ఏదైతే తింటామో అది ఫుల్లుగా అబ్జర్వ్ అవ్వాలా బాడీలో. ఆ తర్వాత దానిలో మన న్యూట్రిషన్స్ అంతా మన బాడీలోకి పీల్చుకోబడాలి. ఆ తర్వాత వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి పోవాలన్నమాట బాడీలో నుండి. అది గట్ హెల్త్ అంటారు. నెక్స్ట్ ఏంటి? మనం తినే ఫుడ్ ఎలా ఉంటుంది? సపోజ్ మనం గనక మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నాం అనుకోండి, మనకు మంచి న్యూట్రిషన్ ఉంటది బాడీలో. అలా ఒక టాక్సిక్ ఫుడ్ అంటే ఏంటి? ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్సు, బేకరీ ఐటెమ్స్, వైట్ రైసు, జంక్ ఫుడ్స్ ఇవన్నీ తింటున్న వల్ల ఏమవుద్దంటే మన బాడీలో టాక్సిన్స్ ఉంటాయి. టాక్సిన్స్ ఉంటాయి. మరి దాన్ని ఎలిమినేషన్ కూడా చేయట్లేదన్నమాట. దానివల్ల మన బాడీలో నెట్ టాక్సిన్స్ ఉంటాయి. ఇది ఒక లెగ్ అన్నమాట. ఇది ఒక లెగ్ వచ్చి గట్ హెల్త్. రెండోదేంటి? ఇన్సులిన్ రెసిస్టెంట్. రెండో లెగ్ ఏంటి చూద్దాం. ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నంబర్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ స్పైక్స్ అంటే ఇప్పుడు ఎన్ని సార్లయితే తింటామో అన్ని సార్లు ఏమవుద్ది బాడీలో అబ్జర్వ్ అయ్యాక షుగరొచ్చేసి, గ్లూకోజొచ్చేసి బ్లడ్‌లోకెళ్తుందనమాట. అంటే ఎన్ని సార్లు మనకి బాడీలో గ్లూకోజు వచ్చిందనేది ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే తింటే అప్పుడొస్తది. సపోజ్ మనం బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 సార్లు తినడం వల్ల ఏమవుతుంది, 3 సార్లు మన బాడీలో షుగరు స్పైక్ అవుద్దనమాట. అలా గాకుండా నీళ్లు తప్పించి ఏది నోట్లో యేసుకున్నా అది ఫుడ్ కిందే వస్తుంది. మళ్ళీ చెప్తున్నా. నీళ్లు తప్పించి ఏది నోట్లో పెట్టుకున్నా అది ఫుడ్ కిందే వస్తుంది. అది మన స్టమక్‌లోకెళ్ళి డైజెస్ట్ అయ్యాల. డైజెస్ట్ అవ్వాలి. డైజెస్ట్ అయ్యాక మన బాడీలోకి గ్లూకోజ్ వస్తుందన్నమాట బ్లడ్‌లో. సో, నంబర్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ స్పైక్స్ అంటే ఏంటి? మనం బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తింటున్నాము. దానికి తోడు ఒక 10:00 కాఫీ, 4:00 కాఫీ, టీ తాగుతున్నాం అనుకోండి. అంటే ఏంటి సార్ 5 సార్లు. రోజులో 5 సార్లు షుగర్ పైకి, కిందకి, పైకి, కిందకెళ్తుందన్నమాట. అదొక ఇష్యూ. రెండోదేంటి? బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఇప్పుడు సపోజ్ మనం బాగా హై కార్బ్ ఫుడ్ తిన్నామనుకోండి, బాగా బేకరీ ఐటెమ్స్ గాని, ఐస్ క్రీమ్స్ గాని, కూల్ డ్రింక్ తాగితే ఏమవుద్దంటే వితిన్ 10, 15 మినిట్స్ కల్లా షుగర్ బీభత్సంగా పైకెళ్ళిపోతుంది. జనరల్‌గా ఫాస్టింగ్ షుగర్ ఎంతుంటుంది? 70-90, 99 వరకు ఉంటుందన్నమాట. తిన్న తర్వాత ఒక 2 గంటల లోపు మళ్ళీ షుగర్ బిలో 120 రావాల. అలా మన బాడీ డిజైన్ చేయబడిందనమాట. కొన్ని సంవత్సరాల వరకు ఇలానే జరుగుతా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ రెగ్యులర్ మిస్టేక్స్ చేస్తా ఉన్నాం. ఎక్కువ సార్లు తింటాం. దానికి తోడు బాగా హై కార్బ్ ఫుడ్ తినటం వల్ల ఏమవుద్దంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందనమాట. మూడో కాలేంటి? ఎక్సర్‌సైజు అండ్ స్లీప్. మన బాడీలో 200 బోన్స్ ఉన్నాయి. ఆల్‌మోస్ట్ ఒక 600 మజిల్స్ ఉన్నాయన్నమాట. అంటే 300 జాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎన్ని జాయింట్స్ వాడుతున్నాం? ఎంత ఎక్సర్‌సైజ్ చేస్తున్నాం? ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చాలా తక్కువ. ఎక్సర్‌సైజ్ కావాలి. 1 అవర్ ఎక్సర్‌సైజ్ చేయాలి కన్ఫర్మ్‌గా. 7 అవర్స్ నైట్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇదొక మూడో లెగ్. నాలుగో లెగ్ ఏంటి? చూడండి, ఈ 3 కామన్ మనుషులకి, జంతువులకి. మనిషికొచ్చేసి మైండ్. మైండ్ ఉండటం వల్ల ఏమవుతుంది? దీన్ని మనల్ని మంచిగా చేస్తుంది, ప్రాబ్లమ్‌లో పెడుతుంది. మనం గనుక మనం సరిగ్గా ఇంటర్ప్రిట్ చేసుకోవట్లేదనుకోండి, దానివల్ల ఏమవుతుంది? మనకు స్ట్రెస్ అవుతాం. స్ట్రెస్ అయితే నిద్ర పట్టదు. స్ట్రెస్ అయితే షుగర్ లెవెల్ పెరుగుతాయన్నమాట. ఇప్పుడు మనకి 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్ కావాలన్నమాట. ఏంటవి 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్ అంటే అవొచ్చేసి చూద్దాం 7, 8 ఎయిరు, వాటరు, ఫుడ్డు, ఎక్స్‌క్రీషను. ఇవన్నీ కెమికల్ పార్ట్ అన్నమాట. మనకు బాడీలోకెళ్ళి బాడీలో నుండి బయటకొస్తుంటాయన్నమాట. ఎక్సర్‌సైజ్ వచ్చి స్ట్రక్చరల్. ఎమోషనల్ అంటే ఏంటి? రెస్ట్, మైండ్ మేనేజ్‌మెంట్ అన్నమాట. ఈ 7 కరెక్ట్‌గా ఫాలో అవ్వటం వలన మన బాడీలో ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్ పంచమహాభూతాలు అంటారు. అవి బ్యాలెన్స్ అవుతాయన్నమాట. అయేంటి? స్పేస్ ఎలిమెంటు, ఎయిర్ ఎలిమెంటు, ఫైర్ ఎలిమెంటు, వాటర్ ఎలిమెంటు, ఎర్త్ ఎలిమెంటు. ఇది చాలా ఫైన్ ట్యూనింగ్ చేయాల. చూడండి, అందరికి పప్పుచారు చేయటం వస్తుందా? అందరికి అదే ఐటెమ్స్ ఇచ్చినా కూడా, అయ్యే క్వాంటిటీస్ ఇచ్చినా కూడా ఒక్కొక్కడు ఒక్కో రకంగా అవుద్దన్నమాట టేస్ట్. ఎందుకని? చేసే విధానం. అలానే అందరూ నీళ్లు తాగుతుంటారు, అందరూ తింటూ ఉంటారు, అందరూ బాత్రూమ్‌కెళ్తుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, నిద్రపోతుంటారు, కానీ ఒక్కొక్కళ్ళ హెల్త్ ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఫైన్ ట్యూనింగ్ అనేది ఒక టెక్నిక్. ఇప్పుడు ఇట్లా మనకి యాక్చువల్‌గా ఇంపార్టెంట్ ఏంటి? ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ ఎంతుండాలి? బిలో 99 మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్ ఉండాల.
పీపీ బ్లడ్ గ్లూకోజ్ తిన్న తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత చూస్తే బిలో 120 ఉండాల మిల్లీగ్రామ్ పర్ డెసిలీటర్. హెచ్‌బీఏ1 అంటే ఇది 3 మంత్స్ యావరేజ్ అన్నమాట. ఇది బిలో 5.6% ఉండాల. అంటే దీస్ ఆర్ ఐడియల్ పారామీటర్స్. గుర్తుపెట్టుకోండి. చాలా సంవత్సరాల వరకు మనిషి లావుగా ఉండొచ్చు. ప్రాబ్లమ్ లేదు. టాబ్లెట్‌లు యేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత ఏదైనా గుండె ప్రాబ్లమ్ ఉండొచ్చు. కానీ షుగర్ లెవెల్ కంట్రోల్‌లో ఉంటది. ఎందుకంటే మన బాడీ డిజైన్ అలా చేయబడింది. అద్భుతంగా మన బాడీ డిజైన్ చేయబడింది. కొన్ని సంవత్సరాలు, కొన్ని డికేడ్స్ వరకు కూడా మన ఈ పరపర కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తది? ఇన్సులిన్ పెరుగుతా ఉంటదనమాట. ఫాస్టింగ్ ఇన్సులిన్. ఇప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తదంటే షుగర్‌ని కంట్రోల్ చేసేది ఇన్సులినే మన బాడీలో. ప్యాంక్రియాస్ చేస్తదన్నమాట ఆ పని. ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉండాలి? 3-6 ఉండాల. ఇది ఐడియల్. కానీ ల్యాబోళ్ళు ఏం చెప్తారు? 3-25 అంటారన్నమాట. 3-6 ఉంటే ఐడియల్. పీపీ ఇన్సులిన్ తిన్న తర్వాత 2 అవర్స్ తర్వాత పీపీ ఇన్సులిన్ చెప్తే బిలో 30 ఉండాల. ఇప్పుడు చూడండి ఈ టెస్ట్ అసలు చేయరు. కనుక మనకి ఈ ప్రాబ్లమ్ తెలీదు. ఇది ఎట్లాగంటే ఇది కంట్రోల్డ్ పారామీటర్ అన్నమాట. ఈ టెస్ట్‌లు చేయించుకోండి. చాలా మంది లావుగుంటానికి కారణం ఏంటంటే ఇన్సులిన్ ఎక్కువుంటుంది. ఫాస్టింగ్ ఇన్సులిను. ఈ ఒక్క టెస్ట్ చేసుకోవటం వలన మీకు ప్రాబ్లమ్ తెలిసిపోతుందన్నమాట. వీళ్ళందరూ గ్రూప్ మెంబర్సు లాస్ట్ ఒక 4, 5 ఇయర్స్ నుండి వీళ్ళు ఫాలో అయ్యి ఇంప్రూవ్ అయ్యారన్నమాట. నా పేరు గంగేశ్వరరావు. నేను డాక్టర్‌నేం కాదు. 2014 వరకు 11 టాబ్లెట్‌లేసుకునేవాడిని. 4 నెలల్లో టాబ్లెట్ లేకుండాను గత 10 ఏళ్ల నుండి అందరికి ఫ్రీగా గైడ్ చేస్తుంటాను. నా మొబైల్ నంబర్ వచ్చేసి 9840852996. అందరూ కూడా ఈ వీడియోలు వినండి. వెల్‌నెస్ సీక్రెట్స్ వీడియోలో నా గ్రూప్‌లో మనకు కావాల్సిందేంటంటే సరైన నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన పనవ్వదు. దాంతో పాటు డిసిప్లిన్ కావాల. నాలెడ్జ్ కావాలంటే ఏం చేయాలి? మనం టైమ్ స్పెండ్ చేయాల. అప్పుడే నాలెడ్జ్ ఒస్తుంది. కాకపోతే యూట్యూబ్‌లో వచ్చేసి చాలా కన్‌ఫ్యూజింగ్ వీడియోస్ ఉంటాయి. నేను లాస్ట్ 10 ఇయర్స్‌లో మోర్ థాన్ 7000 అవర్స్ రీసెర్చ్ చేశాను. కనుక మీరు ఇది వినండి. దీనివల్ల మీరు ఇంప్రూవ్ అవుతారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు హెల్త్ స్కోర్ ట్రాక్ చేయండి. 10 పారామీటర్స్‌ని హెల్త్ స్కోర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో 10 పారామీటర్స్ ఏందంటే రాంగ్ హాబిట్స్. మనం చేసేటువంటి మిస్టేక్స్ 10 మిస్టేక్స్ ఉన్నాయి. 10 అబ్యూజెస్ అంటాం అనమాట. మన బాడీకి మనమే ఆపేసుకోవటం అనమాట. ఈ 10 మానేయాలి ముందు. ఆ తర్వాత దినచర్య ఒక 10 పాయింట్స్ ఉంది. అది ఎట్లా అనేది మీరు నెక్స్ట్ వీడియోలో మన పాత వీడియోలు చాలా ఉన్నాయి. అందులో వినొచ్చు. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్. ఐ అప్రిషియేట్ యువర్ టైమ్. ఇఫ్ యూ లైక్ థిస్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్